కబ్జా రాయుల నుండి సామాన్యుడి కన్నీళ్లను తొడవడానికి, చెరువులను కాపాడటానికి పుట్టిన వ్యవస్థ హైడ్రా. ఇలా కదా ఉండాల్సింది అని సామాన్యుడు సైతం చప్పట్లు కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ అదే వ్యవస్థను అదే జనం నోటితో తిట్టించేలా చేశారు. ఎవరు? దానికి కారణం ఎవరు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాదా అనేది ఇప్పుడు ప్రశ్న. అందుకనే కోర్టు సైతం ఆ వ్యవస్థకు కమిషనర్ గా రంగనాథ్ ఉండడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. ఒక ఐపీఎస్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్స్ ఉండడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం గొప్పది. నగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కాపాడడం, అన్యాక్రాంతమైన భూములను పరిరక్షించడం లక్ష్యంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. హైడ్రా ఏర్పాటు పట్ల మొదట్లో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇది కదా సామాన్యుడికి కావాల్సింది అనేంతలా ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ ఈ మంచి పేరును ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషించాల్సిన కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలి క్రమంగా వివాదాస్పదంగా మారింది. ప్రారంభంలో ఉన్న ఉత్సాహం, బాధ్యత క్రమంగా అధికారం తలకెక్కిందనే విమర్శలకు తావిచ్చాయి. సాక్షాత్తు హైకోర్టే అహంకారం అనే పదం ఉపయోగించిందంటే ఎంత దురుసుగా వెళ్లారో అర్థమవుతోంది. అసలు అధికార యంత్రాంగం ఎలా నడవాలి, చట్టబద్ధతను ఎలా పాటించాలి అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన రంగనాథ్ పూర్తిగా ఏకపక్ష ధోరణి అవలంబించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టులు, చట్టాలు, నిబంధనలను సైతం లెక్క చేయని రీతిలో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. న్యాయస్థానాలనేవి చట్టం ముందు అందరూ సమాన్లే అనే సిద్ధాంతంపై నడుస్తాయి. ఎవరికైనా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా చట్టపరమైన ప్రక్రియ, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఖచ్చితంగా పాటించాలి. కానీ రంగనాథ్ మాత్రం ఈ నిబంధనలను గాలికొదిలేశారనే విమర్శలున్నాయి. సాధారణంగా కోర్టు ధిక్కరణ వ్యవహారాలపై న్యాయస్థానాలు అత్యంత కఠినంగా వ్యవహరిస్తాయి. కానీ హైడ్రా ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తోన్న వ్యవస్థ కాబట్టనో, బహుశా ఆ సంస్థపై ఉన్న సదాభిప్రాయంతోనో ధర్మాసనం కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించింది. అయితే దీన్ని కమిషనర్ రంగనాథ్ తమకు అనుకూలంగా మార్చుకున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఒకటా రెండా ఏకంగా 63 సార్లు వివిధ రూపాల్లో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటే ఆయన వైఖరి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కోర్టు నుంచి పదే పదే ముట్టికాయలు పడుతున్నా, హెచ్చరికలొస్తున్నా తీరు మార్చుకోకపోవడం ఆయనలోని అహంకార ధోరణికి అద్దం పడుతోందని న్యాయ నిపుణులు సైతం కామెంట్ చేసిన సందర్భాలున్నాయి. చివరికి రంగనాథ్ తీర్పై తెలంగాణ హైకోర్టు పలుమార్లు తీవ్ర పదజాలంతో మండిపడింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారని నిలదీసింది. చట్టాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప ఏకపక్షంగా కూల్చివేతలు చేయడం, నోటీసులివ్వకుండా అర్ధరాత్రి బుల్డోజర్లు పెట్టడం చట్టబద్ధ పాలనకు విరుద్ధమని ధర్మాసనం గట్టిగా హెచ్చరించింది. మరీ ముఖ్యంగా స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం అంటే లెక్కలేదా? మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ పలు సందర్భాల్లో ఘాటుగా స్పందించింది. అంతేకాదు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సింది పోయి హడావుడి చర్యలతో పబ్లిసిటీ కోసమే పాకులాడుతున్నారనే రీతిలో కోర్టు పరోక్షంగా అసహనం వ్యక్తం చేసింది కూడా. ఒక ఐపీఎస్ అధికారిగా అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తి చట్ట పరిధిలోనే నడుచుకోవాలి. హైడ్రా సాధించాలనుకున్న లక్ష్యాలు మంచివే అయినప్పటికీ వాటిని అమలు చేసే పద్ధతిలో పారదర్శకత లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రారంభంలో ఉన్న పాజిటివిటీ నిలబెట్టుకోవడంలో, న్యాయస్థానాల పట్ల గౌరవం చూపడంలో కమిషనర్ రంగనాథ్ విఫలమయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది.